హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పాక్స్ మీడియా. ఈరోజు వీడియో తిరుపతిలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో టికెట్లు తీసుకున్న సమయంలో ఎవరైతే ఆరుగురు జరిపారో దాని గురించి అయితే ఆర్కే రోజా గబ్బు నోరు వేసుకొని గబ్బు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వీడియో చూపించి వీడియో కంటిన్యూ చేద్దాం. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈమె సంస్కారం. ఇది పబ్లిక్ వైఎస్ఆర్సీపీ రోజాకి, కొడల నానికి, పేరు నానికి, గుడివాడ అమర్నాథ్కి వీళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. గీసెంట్ మాటలు మాట్లాడినందుకే సమయం సందర్భం లేకుండా అడ్డదిడ్డమైన మాటలు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అక్కడ అట్లా ఒక పుణ్యక్షేత్రంలో అట్లా జరగడం ఖచ్చితంగా బాధాకరం. అది ఎవ్వరూ కాదంటలేదు. అది ఎట్లయింది ఏంటనేది దానికి కారణాలు 100 ఉండొచ్చు. మన మనుషులకే ఓపిక లేక తొక్కుకుంటూ పోతారు మనుషులు. ఎవరి అవసరాలు వాళ్ళ సొంత అవసరాలకి అనేక రకాల అది వేరే. బట్ ఈ వైఎస్ఆర్సీపీలో రోజా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎక్కడ శవం దొరుకుతుందా, ఎక్కడ శవ రాజకీయం చేద్దామన్న కాడికి రెడీ ఉంటారు ఎప్పుడు చూసినా సరే. నన్ను ఇంత ఇన్సిడెంట్ అయితే చాలు ఆడికి పోయి ఎట్లా దాన్ని రాజకీయం చేద్దామన్న తప్ప అరే తిరుపతిలో ఎప్పుడు జరగలేదు, ఇట్లా జరిగింది, దేనికి జరిగింది, ఎట్లా జరిగిందని కొంచెం కూడా ఆలోచన లేదు. ప్రతిదీ రాజకీయమే. దేవుని దగ్గర రాజకీయం. మీరు చేసిన పాపాలు చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దేవుడి ప్రసాదంలో కూడా అడ్డమైన కొవ్వులు కలిపి మీరు చేసిన పాపం అది. నువ్వు ఇప్పుడు వచ్చి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నావు. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మీకు వీడియో వినిపిస్తూ చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు ఇది ఈమె చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడిందో. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా చైర్మన్ తో, టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈమె గొబ్బనరు వేసుకొని వదలదంట. వదలకుండా ఏం చేస్తుంది ఏమైతే ఈమెతోని చెప్పించి కొట్టారు కదా పబ్లిక్. నీ నియోజకవర్గంలో చెప్పించి కొట్టారు కదా పబ్లిక్, నీ చేసిన దరిద్రపులు ఉండదని చెప్పి. ఈమె పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంటే మీకు దేనికి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా? దానికి దేనికి చేస్తారు పవన్ కళ్యాణ్? వీళ్ళకి పదవి లేకపోయేసరికి పిచ్చెక్కిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి, రోజాకి కొంతమంది ఉన్నారు పిచ్చెక్కిపో. ఏం చేయాలో అర్థమవుతలేదు వాళ్ళకి పదవి దాహం అట్లుంటుంది, రాజకీయ దాహం అట్లుంది వాళ్ళకి. శవాల మీద పెరలేరుకున్న రకం రోజా అయితే గబ్బునోరు వేసుకొని గబ్బు మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది సందర్భం. అది ఈ ప్రెస్ మీట్లు పెట్టేసంటే మాట్లాడడానికి ఇది సందర్భమా? సీఎం రాజీనామా చేయాలంట, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలంట, హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలంట. ప్రమాదవశాత్తు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణ కూడా చెప్పారు కదా, పరామర్శ కూడా చేశారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏడైనా దాక్కోలేదు కదా, మనుషుల్ని చంపి డోర్ డెలివరీ చేయలేదు కదా, మనుషుల్ని మర్డర్ చేసి చంపి డోర్ డెలివరీ చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి లాగా. పద్ధతి ప్రకారం తప్పు జరిగింది మరుసటి రోజే పొద్దుగాలనే వచ్చి చేరారు కదా అందరూ.
జరిగిన కుటుంబాలకు నష్టపరిహారం చేసి ఎక్కడైతే ఎవరికైతే దెబ్బలు తగిలినా అందరూ పరామర్శించారు కదా. మొత్తం గవర్నమెంట్ మొత్తం మానే ఉంది కదా. మీలాగా ఏదో అయింది అని చెప్పేసి కళ్ళు నెత్తికి వదిలేయలేదు కదా పబ్లిక్ నాళ్ళు. నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడినందుకే నిన్ను కనీసం ఇట్లా అని ఉంచిరు నగరీలో. నీకు జీవితంలో కూడా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవుతావు కావు కూడా తెలియదు నీకు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నీ పద్ధతి ఉన్న రోజులు ఇంకా నువ్వు దేనికి పనికిరానట్టే. వచ్చి ఇట్లా మీడియా ముందు వచ్చి అరవడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు నీకు. నువ్వు పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు ఏం నడుస్తుంది, దానికి ఎట్లా ఇది చేయాలి, మీ తరఫు నుంచి మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేరు మీకు. మీరు అడుక్కుంటారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి. 11 మంది ఉంటే ప్రతిపక్ష హోదా రాదని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి అడుక్కుంటుండు ఏమని చెప్పి ప్రతిపక్ష హోదా నాకు కావాలని చెప్పి. అంత నీచానికి దిగరాచి అంత ఘోరంగా మేము ఓడించినా సరే కూడా సిగ్గు ఏం లేకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాం ఇప్పటికొచ్చి మీడియా ముందు. ఇదేనా నీకు ఓటమి నుంచి కూడా ఏం నేర్చుకోకపోతే ఇంకేముంటుంది మీకు? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు నువ్వు. పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారు, ఎందుకు పబ్లిక్ ఇంత దారుణంగా ఓడగొట్టరని చెప్పి ఆ సెన్స్ అని ఉండాలి కదా మీకు. ప్రత్యేక హోదా మీరు అడుక్కుంటిస్తారా? ప్రతిపక్ష హోదా కోసమే మీరు పాకులాడుతారు ఇప్పుడు. ఇంత నీచంగా మాట్లాడుకుంటా, ఎప్పుడు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేసుకుంటా, ఏది జరిగినా సరే కూడా అవతల మీద దొబ్బేసేయాలి. అంటే మీకున్నది అది డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నది మీ వైఎస్ఆర్సీపీకి. నువ్వు అంటావు కదా జగనన్న అని చెప్పి, ఈసారి అడ్డమైన డైలాగులు అన్నీ లేవు ఇప్పుడు. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు, 2000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి నిన్న రాష్ట్రానికి. నిన్నందరూ అక్కడ బిజీగా ఉన్నారు. పొద్దుగాలని తెలిసింది వాళ్ళకి ఇట్లా అయిందని చెప్పి. పొద్దుగాల రాగానే వచ్చారు కదా అందరూ. గవర్నమెంట్ మొత్తం ఆడికి వచ్చి మొత్తం ఎక్కడ జరిగింది ఏం జరిగిందని చెప్పి మొత్తం అనాలిసిస్ చేశారు కదా. విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు మీ జగన్మోహన్ రెడ్డి లాగా ముసలోళ్ళలాగా ఏం లేడు. 25 ఏళ్ళ కుర్రోడ్లాగా వచ్చి నీళ్ళల్లో దిగి విజయవాడ సెట్ అయినంత వరకు ఆడే ఉన్నాడు. వరదలన్నీ సెట్ అయిన దాకా ఆడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు పనితనం. జగన్మోహన్ రెడ్డి లాగా చేతగానోడు కాదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేతగానోళ్ళు. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ అయినా బయటికి రాడు. ఏరియల్ సర్వే చేస్తాడు, హెలికాప్టర్ తిరిగిపోతాడు. ఎందుకు హెలికాప్టర్, దానిలో ఏం కనిపిస్తుందో ఆయన ఏం చూస్తాడో ఎవరికి అర్థం కాదు. మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పొగడడం. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అనుకోకుండా తప్పు జరిగింది, అనుకున్న దానికన్నా పబ్లిక్ ఎక్కువ వచ్చారు, తొక్కిసలాట జరిగింది. పబ్లిక్కే కంట్రోల్ లేకుండా తొక్కిసలాట జరిగింది అనుకోకుండా. ఒక గేట్ దగ్గర, అది కూడా మిగతా 8 గేట్లు పెట్టినప్పుడు ఒక గేటు మిస్ఫైర్ అయింది. అది ఖచ్చితంగా బాధాకరం. అక్కడ మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మనకు తెలిసిన ఎవరైనా ఉండొచ్చు. అక్కడ అలా జరగడం అనేది ఎవ్వరూ ఒప్పుకోలేనిది. అది అట్లని చెప్పేసి మొత్తం ఏదంటే అది మాట్లాడితే అది ఎవరికీ కరెక్ట్ కాదు. అది ఇప్పటికైనా సరే కూడా మీ ఘోరమైన ఓటమి నుంచి అయినా సరే బుద్ధి తెచ్చుకొని ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని మీకు తెలియకపోతే ఇంక జీవితాంతం మీరు ఇట్లా వచ్చి మీడియా ముందు మాట్లాడుకోవడం తప్ప మీకంటూ ఒక అధికారం కానీ ఒక పేరు కానీ ఏముండదు. అట్లా గబ్బు నేరేసుకొని గబ్బు మాట్లాడడం కాకపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించి ఎట్లుంది ఏందని చెప్పి ఆ పని చేయొచ్చు కదా. మీడియా ముంగడికి రానికే తయారై వచ్చినావు కదా. అదే అక్కడ పోయి ఏమైందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా పోతే అయిపోతున్నాయి కదా. చూసి వస్తే కొంచెం ఉపయోగమైన ఉంటుండే కదా మీకు అక్కడ ఏం జరిగిందో తెలవడానికి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దొరుకుతారా, ఎట్లా బ్లేమ్ చేద్దామన్న ఈ ఆలోచనే తప్ప ఏనాడన్నా సరే ఒక సాఫ్ట్ కారణాలు అరే ఈ రాజకీయం అంటే పక్కన ఇటువంటి పుణ్యక్షేత్రాల దగ్గర ఎందుకని చెప్పి ఏమైనా ఆలోచించారా? ఆలోచన ఉండదు మీకు. గబ్బున వేసుకొని ఎప్పటికైనా సరే గబ్బు మాట్లాడకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారి పరువు నువ్వు తీయకుండా ఉంటే చాలు, అంతే. జగన్మోహన్ రెడ్డి పరువు తీసేదే సగం నువ్వు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.